అబ్బా చంపేస్తుండ్రు పొద్దు నుంచి అద్దం పట్టుకుని. అబ్బా త్వరగా కానీ మేడం, ఎప్పటికైతే 13ఓసారి ఐశ్వర్యరాయలే ఫీల్ అయిపోతుంది. వాట్ మిస్టర్ కేఆర్? ఏం లేదు మేడం, ఇక మొదలెడదామా అన్నాను. చూడు కేఆర్, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. నువ్వు చేసిన మేకప్ తో పోల్చుకుంటే నేను చేసిన చాలా తక్కువలే. ఏంటి నీళ్ళు నువ్వే కొనుక్కుంటున్నావు? ఏం లేదు మేడం, టైం అవుతుంది, త్వరగా రమ్మంటున్నాను. సరే పద. మేడం లోపలికి వెళ్ళాలంటే పర్మిషన్ కావాలేమో. అవన్నీ ఓకే, నేను చూసుకున్నానులే. ఏమో అనుకున్నాను కానీ మేడం మీరు చాలా జీనియస్. మరీ అంత పొగడుకు, నేను చాలా డేంజర్. మీరు డేంజరేట్ మేడం, సూపర్ రేంజర్. నువ్వు మరీ అలా పొగిడేస్తుంటే కొమ్మ విరిగి కింద పడిపోతానేమో. ఫాలో మీ. మేడం మరీ అంత వయ్యారంగా నడకండి, కాల్ జారి పడిపోతారు. అయ్యి బాబోయ్ మేడం, మీరు అలా పడిపోతే మళ్ళీ మేకప్ పోవడానికి 2 గంటలు పడుతుంది టైం. జోకులాపి ముందు పద. అయితే ఓకే. ఇంకెంత దూరం మేడం? కాలు పీకేత్తనా ఏంటి ఈ 10 అడుగులకే? ఏం నడకరా బాబు, ఈ నడక్కే నా దిష్టి తగిలేటట్టు. ఆహా, ఈ పచ్చదనానికి మీ చక్కదనానికి భలే మ్యాచ్ అయింది మేడం. నీ ఎక్స్ట్రా లాపి కెమెరా ఆన్ చేయి. ఓకే మేడం. హలో వ్యూవర్స్, ముందుగా నా గురించి మా ఛానల్ గురించి ఒక చిన్న పరిచయం. నా పేరు రేఖ. పూర్తి పేరు చెప్పాలంటే శ్రీ ప్రసన్న లక్ష్మి సౌభాగ్య రేఖ. ఇలా పిలిస్తే లెంత్ ఎక్కువ అవుతుందని మా ఛానల్ వాళ్ళు, మా ఇంట్లో వాళ్ళు ముద్దుగా రేఖ అని పిలుస్తుంటారు. నేను బీఎస్సీ గ్రాడ్యుయేట్ చేశాను అండ్ జర్నలిజం లో కూడా డిప్లొమా చేశాను. నాకు యాంకరింగ్ అంటే చాలా ఇష్టం. అందుకే ప్రేక్షకుల మనసులలో నిత్యం కొలువుండే TV6 లో యాంకర్ గా జాయిన్ అయ్యాను. అబ్బబ్బా లెంత్ ఎక్కువ అవుతుంది, కొంచెం కట్ చేయండి మేడం. ముందు నీ సౌండ్ ఎక్కువ అవుతుంది, అది తగ్గించు. అబ్బా ఉన్న మాట అంటే ఉలికెత్తుకు మేడం. అబ్బా మళ్ళీ మొదటికొచ్చావా? సరే మేడం, మీతో మాకెందుకు, రండి. హాయ్ వ్యూవర్స్, గతంలో ఎన్నో కార్యక్రమాలను మీకు అందించి మీచే ఆదరించబడిన యూత్ స్పెషల్ పక్కింటి రామాయణం, గోంగూర తోటకూర, పక్కపక్కలు కితకితలు, ఒక మొగుడు ముగ్గురు పెళ్ళాలు, నీ మదిలో యూత్ డ్రీమ్ స్పెషల్ ఎఫైర్స్ లాగానే మా ఈ కొత్త ప్రయోగాన్ని మీరు కూడా ఆదరిస్తారని ఒక సరికొత్త వరవడితో మీకు అందిస్తున్న వినూత్న కార్యక్రమమే మీ సమస్యలు మా పరిష్కారాలు. ఈ కార్యక్రమం ప్రత్యేకత ఏమిటంటే, మీరు మీ నిత్య జీవితంలో ఏవైనా సమస్యలు ఎదుర్కొంటున్నా వాటిని మాకు తెలియజేస్తే మేం వాటిని తక్షణమే పరిష్కరించడం గాని, లేదా మేం వాటిని విశ్లేషించి మీకు పరిష్కార మార్గం తెలుపటయే మా ఈ కార్యక్రమం ప్రత్యేకత. అబ్బా ఈ డబ్బా కొట్టం ఆపండి మేడం, ముందు ఎవరినైనా ఇంటర్వ్యూ చేద్దాం పదండి. ఓకే పద. అన్నా అక్కడ ఎవరెదురు మాట్లాడుకుంటున్నారు? వాళ్ళు సంతోషంగా ఉన్నారు, వాళ్ళ మధ్యకి వెళ్తే కాళ్ళు ఎరగొడతారు. అన్నా అక్కడ పిల్లలు ఆడుకుంటున్నారన్నా. ఒరేయ్ ఓ పని చేయరా, నువ్వెళ్ళి వాళ్ళతో ఆడుకో. మనలాగా ఒక్క జంట కూడా కాపాడతలేదేంటి మేడం? ఏంటి మనలాంటి జంట? మనలాంటి జంట మేడం. ఏం లేదు మేడం. తింగిరుడు కానీ చాలా మంచోడు.
మేడం ఏంటి? ఒక్క నిమిషం మేడం, మీతో ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మేడం. మన అసిస్టెంట్ పక్కన ఉండడం వల్ల చెప్పలేకపోయాను మేడం. మేడం మిమ్మల్ని తెగ ప్రేమించేస్తున్నాను మేడం. దేవదాస్ పార్వతి, సలీం అనార్కలి ప్రేమల కన్నా మన ప్రేమ గొప్పది కావాలి మేడం. మీరంటే చాలా ఇష్టం మేడం, మీరు కాదనకండి మేడం. నీకు ఇష్టమైనా నాకు మాత్రం చాలా కష్టం. ఓకే బాయ్. మేడం, కష్టమైనా ఇష్టమైనా వర్షంలో తడవలసిందే, పాట పాడాల్సిందే. వనజల్లు గిల్లుకుంటే తప్పదమ్మా, చిత చితలాడు ఈ చిందులో జతులాడాలి జత చేరుకో. ఇక్కడ ఎవరో ప్రేమ గురించి మాడుతున్నారు, మీరేనా? ఏమండి, మీకు అసలు సెన్స్ ఉందా ఇలా మీద పడిపోతున్నారు? ప్రేమలో పడినోడికి సెన్స్ ఉండదు పాప. ఓ గాడ్, మీరు ప్రేమలో ఫెయిల్ అయ్యారా? యా. మీ పేరేంటి సార్? దాస్, కొత్త దాస్. వాస్, శ్రీనివాస్. మై నేమ్ ఇస్ వ్యాస్, డైరెక్టర్ యాదవ్ వ్యాస్. ఓహో, అయితే మీరందరూ దాసాని బ్రదర్సా? ఐఎమ్ హీరో. కట్ కట్, ఐఎమ్ ది డైరెక్టర్. మీరు చెప్పేది అర్థం కావట్లేదు. అర్థం కాందే ప్రేమ అంటే. ప్రేమకు అర్థానికి ప్లీజ్ సార్ కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పండి. నేను నా పారు చిన్నప్పటి నుంచి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాను. రోజు నా పారు మజ్జిగన్నంలో ఆకే నాకోటానికి తీసుకొచ్చి నేను స్కూల్ ఎగ్గొట్టి నా పారు కోసం తోటకెళ్ళేవాడిని. తర్వాత తర్వాత సస్పెన్స్. పార్వతి కనపడలే, అందుకే ఇలా బాటిల్తో తిరుగుతున్నాడు. ఓహో, ఇలా తాగుతూ తిరుగుతూ ఉంటే మీ పార్వతి కనిపిస్తుందా అండి? నేను ఇలా తాగి నా అనుభవాలు చెప్తే డైరెక్టర్ సీన్ రాస్తాడు. ఓకే సార్. దాన్ని క్యాచ్ చేస్తాడు. రేపు నా సినిమాల్లో ఫీల్ వర్కౌట్ అవుతుంది. అంటే మీరు మీ కథని సినిమాగా తీస్తారా? అవును, ఆయన ఫీలింగ్స్ అన్ని నా ఫీలింగ్స్ గా మార్చుకుని మళ్ళీ మా హీరో చేత ఫీలింగ్ చేయించి పిక్చర్ తీస్తే, ఆ పిక్చర్ పార్వతి ఎక్కడున్నా చూస్తే ఆవిడ మనస్సు మార్చుకుని మళ్ళీ ఆవిడ ఫీల్ అయి మా కొత్త దాసు కోసం వెతుక్కుంటూ వస్తుందనే నమ్మకం మాకుంది. అందుకని ఈ ఎక్స్పెరిమెంట్. యా, మే తీపోయే సినిమా చూసి నా పారు ఎక్కడున్నా సరే నన్ను కలపడానికి వచ్చేస్తుంది. అందుకే సార్ మీ ఫీలింగ్ ని నా ఫీలింగ్ గా అనుకొని మీ ద్వారా నేను ఫీల్ అయ్యి నేను హీరోగా ఫీల్ అవుతున్నాను. ఏంటి, నువ్వు హీరోవా? యా, అయితే ఆడియన్స్ ఫీల్ అవ్వాల్సిందే. ఓ వెరీ ఇంట్రెస్టింగ్. మీ పారు చాలా అదృష్టవంతురాలండి. మీ పారు ఫోటో ఉంటే ఇస్తారా? మీ పారు ఫోటోని మా టీవీలో చూపించి మీ పారు చూసేటట్టు చేస్తాం. ఫోటో ఎందుకు? పట్టుకోరా, నా గుండె నిండా ఉంది. అది టీవీలో చూపించలేం గానీ ఒక్క ఫోటో ఉంటే ఇవ్వండి సార్. పారిపోయారు. అసలు చిన్నప్పుడు ఎలా ఆడుకునేవారు? హలో, నా పేరు రేఖ. మేము TV6 ఛానల్ నుండి వచ్చాం. అయితే ఏంటి? మేము మా TV6 ఛానల్లో కొత్తగా ఒక కార్యక్రమాన్ని ప్రారంభం చేయనున్నాం. ఏంటి ఇప్పుడు? మేము మా TV6 ఛానల్లో కొత్తగా ప్రసారం చేయనున్న మీ సమస్యలు మా పరిష్కారాలు అనే కార్యక్రమం ద్వారా మీరు మీ నిత్య జీవితాలలో ఏవైనా సమస్యలను ఎదుర్కొంటున్నా
ఎదుర్కొన్న సమస్యలను మాకు తెలియజేస్తే వెంటనే తగిన పరిష్కారం తెలియజేయడం గాని లేదా వాటిని విశ్లేషించి పరిష్కరించడం గాని జరుగుతుంది. మా ప్రోగ్రామ్ కి మీరు కోఆపరేట్ చేయాలి. ఇప్పుడు ఏం చేయమంటారు? మీకేమైనా సమస్యలుంటే చెప్పండి సార్. ఏం చెప్పమంటారండి? అదే సార్, మీకున్న సమస్యల గురించి. సరే చెప్తాను. నాకు ఎలాంటి సమస్యలు లేవు. మీరు ఇక్కడ ఉండడమే నాకు పెద్ద సమస్య. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ప్లీజ్. అంటే మీకు ఎలాంటి సమస్యలు లేవా సార్? లేవని చెప్పాను కదమ్మా. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. అది కాదు సార్, లైఫ్ అన్న తర్వాత ఏవో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కదా. నాకు నెల రోజుల నుంచి ఏ సమస్యలు లేవమ్మా, వెళ్ళండి. అంటే నెల ముందు మీకేమైనా సమస్యలున్నాయా సార్? చెప్పండి సార్. చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. నెల రోజుల క్రితమే మా ఆవిడికి విడాకులు ఇచ్చాను. వెళ్ళండమ్మా, వెళ్ళండి. సార్ ఈడి డాకులు ఇచ్చి ఉండవు, ఈడి పిల్లమే ఈడికి డాకులు ఇచ్చేసి ఉంటుంది. హలో సార్, మేము టీవీ 6 నుండి వచ్చాం. ఆగండి ఆగండి ఆగండి. మేము టీవీ 6 నుండి వచ్చాం, వై టీవీ నుండి వచ్చాం, ఏ టీవీ నుండి వచ్చాం, ఆ టీవీ నుండి వచ్చాం, ఈ టీవీ నుండి వచ్చాం అని. మీరు మీసాలతో రైలు లాగలరా, బండి అన్నం ఒకేసారి తినగలరా, దారంతో కొండలు లాగలరా, మరిగంటే గంటకి ఎన్ని మైళ్ళు పరిగెత్తగలరా అని అడుగుదామని కదా. అడగండి. అది కాదు సార్, అసలు విషయం ఏమిటి? అసలు విషయం లేదు, స్పెషల్ విషయం లేదు. నా బుర్ర తినొద్దు, వెళ్ళండి అమ్మా. తినడానికి ఈడి బుర్ర ఏమన్నా గులాబ్ జామా? ఏంట్రా నన్ను డిస్టర్బ్ చేసింది కాకుండా ఏంటో ఎక్సెకం ఏంటి వాగుతున్నారా? లేకపోతే ఏంట్రా? ఏంటేంటి మీ దగ్గరకు వచ్చావని చీప్ గా కనిపిస్తున్నా? ప్రెస్ నుంచి వచ్చాను తెలుసా? ప్రెస్ నుంచి వస్తే నాకేంట్రా? ఉండ్రా ఉండి ఎంత వస్తుందో ఏళ్ళను ఏంట్రా మీద మీదకి వస్తున్నారండి? ప్లీజ్ వదిలేయండి, కొంచెం కోఆపరేట్ చేయండి సార్. కోఆపరేషన్ లేదు, ఆపరేషన్ లేదు, వెళ్ళండి అమ్మా. అసలే నాకు మెంట్లో దాన్ని మీరు వచ్చి డబల్ చేశారు. సారీ సార్. మీరు ఆయనకి సారీ చెప్తారేంటి మేడం? మనం ఏమన్నా ఆయన ఆస్తులో వాటాడిగామా? బాబు కెమెరా నువ్వు ఆపుతావా? నా పేరు కెమెరా కాదు, కోలా. దీనికి ఎలా చెప్తే అర్థం కాదులా ఉంది. కేఆర్ కేఆర్. ఓహో, ఇప్పుడు గుర్తుకొచ్చిందా? ఇంటికి కేఆర్ అంటే? ఏం లేదు మేడం, జస్ట్ సింపుల్ కే రాంబాబు. రాంబాబు ఓకే, కే అంటే? జస్ట్ సింపుల్ మేడం, కోలా. ఓ పంచే, కోలా బదులు కొట్లాట పెట్టుకో. అది మా ఇంటి పేరు, ఎలా పడితే అలా మార్చుకోవడం కుదరదు. సర్లే పద. ఈ వదిలి నేను వెళ్ళిపోతున్నాను అనుమానిస్తున్నావు కదా? ఎక్కడికి వెళ్ళను, ఇక్కడి వరకే వెళ్ళొస్తాను. ఏంటి కెమెరా ఇక్కడున్న వాళ్ళందరూ? నా పేరు కెమెరా కాదు, కోలా. అబ్బబ్బబ్బబ్బా, ఏదో ఒకట్లే. ఇక్కడున్న వాళ్ళెవ్వరూ సరిగ్గా సమాధానం చెప్పట్లేదు. వాళ్ళ సమాధానం చెప్పకపోవడం కాదు మేడం, మనమే సరిగా సమాధానం చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళటం లేదు. కోలా, ఎలాగైనా ఈ రోజు మనం ఎవరినో ఒకరిని అప్రోచ్ అయ్యి ఒక ఎపిసోడ్ పూర్తి చేయాలి. అలాగే మేడం. మేడం ఎపిసోడ్ సంగతి తర్వాత చూద్దాం, ముందు కోక్ తాగుదాం పదండి మేడం. కోకా? మేడం ఇక్కడ ప్రేమతో సరిగ్గా సమాధానం చెప్పేవాళ్ళు ఒక్కరో లేరేటి మేడం. సరే పద, కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. పదండి మేడం. వద్దన్నా అనకుండా కొండలో కోనలు దాటి ఎంత దూరం తీసుకొచ్చి ప్రాణం తీసేస్తున్నారు మేడం. ఈ రోజైనా ఒక ఎపిసోడ్ పూర్తి చేస్తామా? నిన్ను చంపేస్తాను. కేకలు పడుతున్నాయి, ఏదో జరిగింది మేడం. సార్, అమ్మాయి నీళ్ళలో పడిపోయింది సార్, ఎవరైనా కాపాడండి సార్. సార్ రక్షించండి సార్. సార్ ప్లీజ్ సార్. కవర్ చేయండి సార్. సార్ వీళ్ళు ఎవరైనా సరే రక్షించండి సార్. సార్ ప్లీజ్ సార్. మీరు కవర్ చేయండి సార్. కమ్ దిస్ సైడ్. ఎక్స్క్యూజ్ మీ సార్. Yes. మేము టీవీ 6 ఛానల్ నుండి వచ్చామండి. ఐఎమ్ రేఖ.
హీఈస్ మై కెమెరామ్యాన్. కేఆర్. సో వాట్? మా TV6 ఛానల్లో మా ఛానల్ వాళ్ళు త్వరలో మొదలు పెట్టబోయే మీ సమస్యలు మా పరిష్కారాలు అనే కార్యక్రమంలో భాగంగా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాను సార్. మీరు నిజ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలు మీకేమైనా ఉంటే మా టీవీ ఛానల్ వాళ్ళకి తెలియజేసినట్లయితే వాటికి తగిన పరిష్కారాలను తెలియజేయగలం. అలాంటి సమస్యలు మీకేమైనా ఉన్నాయి సార్? నాకేం సమస్య లేవు, కానీ మీరు ఇంకెక్కడైనా వేరే వాళ్ళని ట్రై చేసుకోండి. ప్లీజ్ సార్. సార్ ప్లీజ్. సారీ సారీ సారీ. సార్ ప్లీజ్ సార్. సార్ ప్లీజ్. షిట్, ఏ ఒక్కరిని అడిగినా సమాధానం సరిగా చెప్పడం లేదు. ఒక్క ఎపిసోడ్కి సరిపడా ఇన్ఫర్మేషన్ సేకరించకపోతే బాస్ ఊరుకోడు. ఇప్పుడు ఎలా? ఏం చేయాలి? మేడం, నాదో చిన్న సలహా మేడం. ఏంటో చెప్పు కేఆర్. ఏం లేదు మేడం, మనం ఇంతకు ముందు చూసిన ఇద్దరికన్నా ఇతను చాలా మంచోళ్ళలా ఉన్నాడు మేడం. నాకు అలాగే అనిపిస్తోంది. వాళ్ళందరిలా చిరాకు పడినా సమాధానం అయితే మాత్రం చెప్పడు మేడం. మరలా ఆయన్ని ఒకసారి రిక్వెస్ట్ చేస్తే? అయితే మరి ఒప్పుకుంటాడంటావా? మీరు స్టడీగా నడిస్తే ఒప్పుకుంటాడు మేడం. ఏయ్, జోకులాపి ముందు పద. అలాగే మేడం. సార్, లిజన్ టు మై ప్రాబ్లం. ఈ రోజు ఒక సింగిల్ ఎపిసోడ్ కు సంబంధించి కొంతవరకైనా మేము సమాచారం సేకరించకపోతే మా ఈఎం ఊరుకోడు సార్. ఈఎం అంటే ఇంగ్లీష్ మాస్టరా? కాదు సార్, మా ఛానల్ కి ఎగ్జిక్యూటివ్ మేనేజర్. ఆయనకు సహనం తక్కువ, కోపం ఎక్కువ. ఆయన సాటిస్ఫై చేయకపోతే నా ఉద్యోగానికే పెద్ద ప్రాబ్లం సార్. ప్లీజ్ సార్, ప్లీజ్. ఆహా, అంత మంచోడా? సార్, ట్రై టు అండర్స్టాండ్ మై ప్రాబ్లం సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. నాకైతే ఎలాంటి సమస్యలు లేవు, కానీ నాకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవారు. ఓకే. ఒకరి పేరు శ్యామ్, ఇంకొకరు రాధిక. వాళ్ళిద్దరూ చాలా కాలంగా ఒకరినొకరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. వాళ్ళని చూసి నేనెంతో ఆనందపడేవాణ్ణి. కానీ ఒకసారి వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందంటే, ఏయ్ రాధిక, ఏయ్ ఎలా ఉంది? ఏయ్ ఓకే, పద.
ఇప్పుడేంట్రా పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారు? పెళ్లి మాత్రం చాలా గ్రాండ్ గా జరగాలి రోయ్, అదిరిపోవాలంతే. నువ్వు కూడా చెప్పు, ఎంతైనా మీరు అదృష్టవంతులు. ఓకే, ఇప్పుడు కాదు, అన్ని విషయాలు మార్నింగ్ మాట్లాడుకుందాం. ఓకేరా, ఇంకా మాకు టైం అయింది, మేము బయలుదేరుతాం. ఓకేనా? ఓకే ఓకే, మీరిద్దరూ వెళ్ళరండి, ఇప్పటికే చాలా లేట్ అయింది. బాయ్. సరే బాయ్. ఓకేరా, మళ్ళీ కలుద్దాం. డెఫినెట్. బాయ్ బాయ్. ఓకేరా, ఇంకేటి విషయాలు? ఏం లేదురా, వీడు చాలా రోజుల తర్వాత కలిశాడు. వాడి పెళ్లికి హడావుడంతా నాది. వాడి స్నేహం కోసం నేను ఏమైనా చేస్తాను. చెప్పు, ఏం కావాలి? బా, నీ పక్కన పని ఫికర్ రా. బాయ్రా బాయ్రా. అసలు హనీమూన్కి ఎక్కడికో వెళ్దామని ప్లాన్ చేశాను, కానీ ఇక్కడే చాలా బాగుంది. వావ్, వాట్ ఎ సర్ప్రైజ్! నువ్విక్కడ? హాయ్ సందీప్, కూర్చో. ఏంటి ఉన్నట్టుండి ఇంత సడన్ గా? ఎవరితను? నా ఫ్రెండ్, నా చిన్ననాటి ఫ్రెండ్, మై క్లోజ్ ఫ్రెండ్, నా క్లాస్మేట్ కూడా. ఇంత మంచి ఫ్రెండ్ ఉన్నాడని నాకెప్పుడు చెప్పలేదేంటి? అలాంటి సందర్భం రాలేదు, నేను చెప్పలేదు. మంచి ఫ్రెండ్ పరిచయం చేయడానికి కూడా సందర్భం కావాలా? సో సందీప్, హీ ఈజ్ మై హస్బెండ్ శ్యామ్. హలో సార్, ఐఎమ్ సందీప్. ఐఎమ్ శ్యామ్. ఓకే, వెరీ గుడ్, నైస్ టు మీట్ యు. థ్యాంక్ యూ. ఇంకేంటి విశేషాలు? ఏముంది, అంతా బిజీ బిజీ. వన్ మినిట్. ఇట్స్ ఓకే. చాలా రోజులైంది ఇంకేంటి కదా, విషయాలు? నువ్వే చెప్పాలి. నువ్వే చెప్పు రాధిక. చెప్పరా, ఏంటి విషయాలు? ఓకే. ఓకే ఓకే సందీప్, నో ప్రాబ్లం. సరేనా, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఇట్స్ ఓకే. ఓకే రాధిక, ఇక వెళ్దామా? ఏమండి, కలవ కలిసామండి. నా కోసం కాకపోయినా తన కోసమైనా ఒక 10 నిమిషాలు వెయిట్ చేద్దామండి ప్లీజ్. నా కోసం ఓ 10 నిమిషాలు స్పెండ్ చేయండి సార్. నో, నేను టైం పాస్ కన్నా జాబ్కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తాను. ఓకే, నాకు ఆఫీసులో అర్జెంట్ వర్క్ ఉంది, మళ్ళీ కలుద్దాం. ఓకేనా? ఓకే బాయ్. ఓకే బాయ్ సందీప్. బాయ్. శ్యామ్, అతను అడిగినందుకైనా మనం కాసేపు ఆగుండాల్సింది. ఏంటండి, ఏం మాట్లాడరే? అవును, నీకు వర్క్ ముఖ్యమా? అతను తినిపించే ఐస్ క్రీమ్ కోసం అరగంట టైం వేస్ట్ చేయడం అంత ముఖ్యమా? వర్కే ముఖ్యం, కానీ అతనితో ఉన్నంతసేపు టైం చాలా ఈజీగా గడిచిపోతుందండి. మరి అతన్నే పెళ్లి చేసుకోలేకపోయావా? మీరు నన్ను ప్రేమించుండకపోతే అలాగే చేసుకునేదాన్నేమో. ఇంకా ఆపు నీ పొగడ్తలు, పెద్ద పొగుడుతుంది. చాలా పదపారు మన నందనవనం వెళ్దాం.
చూస్తున్నాడు పారు. నాకు తెలుసు పారు, నీకుంటానే. అదా మన ఇంటికి వెళ్ళిపోదాం. నా లవణ పట్టుకుని పారు పారు అంటావేంటి? తప్పురా, అది నా పారు. నా ప్రేమ దేశానికి, ప్రేమ మందిరానికి మహారాణి. రా పారు. ఏంటి కళ? నీ పేరు కళైనా? రంగులు మార్చే కళలు కూడా ఉన్నాయా? నిజంగా అతను ఎవరో తెలియదు గణేష్. ఏంటంటే నేనెవరో గుర్తుపెట్టలేదా? పిలిచిపారు అలా అంటాడు పారు. నువ్వు నేను పార్కుల చుట్టూ తిరిగేవాళ్ళు. నేను సైకిల్ తొక్కుతుంటే ముందు నువ్వు కడ్డి మీద కూర్చుంటే పంచర్ అయిపోయింది. ఒకే కూల్ డ్రింక్ లో 2 స్టాల్ వేసుకొని తాగేవాళ్ళు. మర్చిపోయా పారు. చెప్పు పారు. ఏంటి కళ? ఏంటి న్యూసెన్స్? నిజంగా అతను ఎవరో నాకు తెలీదు. అంత మాట అనుకోపారు. నా గుండె చాలా చిన్నది, అది తట్టుకోలేదు. వచ్చే పారు. నిజంగానే అతను ఎవరో నాకు తెలీదు, నన్ను నమ్ము. అలాగే పారు, అలాగే. ఓకే, నువ్వు ఇట్టంటే నాకు తెలియక నిన్ను ప్రేమించాను పారు. గుడ్ బై, టాటా. అటు కదన్నా, ఇదా? ఓకే, ఇటు రానా. హలో, ఎవరు? ఎవరండి? ఇంకెవరు? సందీప్. సందీపా? ఒక్కసారి ఇటువంటి నేను మాట్లాడతాను. హలో, సందీప్ ఎక్కడున్నావు? హలో రాధిక, హౌ ఆర్ యు? యా, ఐఎమ్ ఫైన్. నా సంగతి సరే, నువ్వెలా ఉన్నావు? నేను బానే ఉన్నాను. ఏం సందీప్, ఇంకేంటి విశేషాలు? నాకు నిన్ను చూడాలనిపిస్తోంది తెలుసా? ఏంటి వస్తానన్నారు, ఇంకా రాలేదు? ఏం లేదు, మా హస్బెండ్ తో కొంచెం అర్జెంట్ పనుండి నేను బయటికి రావాల్సి వచ్చింది. ఇక్కడ పని అవగానే నీకు వెంటనే ఫోన్ చేస్తాను. మన కోసం ఏమైనా ప్రోగ్రామ్ ఫిక్స్ చేస్తావా? అవును, నీకోసం వెయిట్ చేస్తున్నావా ఏంటి? మీకోసం వెయిట్ చేస్తున్నాను. అది కాదు సందీప్, మా శ్యామ్ గురించి నీకు తెలిసిన విషయమే కదా. ఏం లేదు, న్యూ కపుల్స్ కదా, మీకు ట్రీట్ ఇద్దామని గ్రాండ్ గా పార్టీ అరేంజ్ చేశాను అంతే. ఏంటి, ట్రీట్ ఇద్దాం అనుకుంటున్నావా? అయితే తప్పకుండా తీసుకొస్తాను. ఓకే, అలాగే. కట్టుకునే మొగుడు కంటే ఫోన్ చేసి బాయ్ ఫ్రెండ్ తిరిగి ఎక్కువైపోయాడు. ఎంతసేపు మాట్లాడుకుంటారు? మొగుండనే వాడు ఒకటి ఇక్కడ ఉన్నాడని గుర్తులేదు.
హలో సందీప్, ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? ఓ థ్యాంక్ యూ సందీప్. వద్దు, ఇప్పుడు అలాంటి ప్రోగ్రామ్స్ ఏమీ పెట్టుకోవద్దు ప్లీజ్. వద్దన్నానా? ట్రై టు అండర్స్టాండ్ మీ. సరే సరే, నేను వద్దన్నా నువ్వు ఊరుకుంటావా? అలాగే కానివ్వు, రేపు కలుద్దాం. ఓకే బాయ్. ఏంటి ఇక్కడ పడుకున్నారు? ఏమండి ఏమండి ఏమండి? ఏంటి రాధిక? ఏంటి ఇక్కడ పడుకున్నారు? ఏం లేదు. టైం ఎంతైంది? 6:30 అయిందండి. 6:30? త్వరగా కానివ్వండి, బయటికి వెళ్దాం. దేవదాసులా ఉన్నాడే. దొరికింది, నాకు దొరికింది, నాకు కథ దొరికింది, నాకు ప్రాముఖ్యత దొరికింది. ఆల్రెడీ డిసైడ్ చేసినాడు. ఆడికేదో దొరికిందంట, ఇక్కడ తీసుకుని చెప్పి. సరేనా? ఎవరు బాబు మీరు? ఆ దేవదాస్ తమ్ముళ్ళ? అవును. ఏమిటి విశేషం? మా అన్నగారు అయితే పదండి. రండి సార్, రండి. ఏంటి బాబు, ఏంటి బాధ? ఏంటి బాధ కాదండి, నేను ఒక సినిమా డైరెక్టర్ని. నా పేరు వ్యాధవ్యాస్. ఒక ప్రేమ కథ తీయాలని 10 సంవత్సరాల నుంచి కథ కోసం లేదండి దేశమంతా తిరుగుతున్నాను. మిమ్మల్ని చూడగానే నాకు ఒక కథ వచ్చింది. నేను డైరెక్టర్ అవుతానని నమ్మకం వచ్చింది. నేను డైరెక్టర్ అవుతాను, నేను డైరెక్టర్ అవుతాను. కానీ ఒక్క బాధ. ఏంటి? ప్రొడ్యూసర్ కావాలి. ప్రొడ్యూసర్ కావాలి. ప్రొడ్యూసరా? మా అన్నయ్య ఉన్నాడు కదా. తీసి సినిమా బాబు చాలా ఖర్చు అవుతుంది. నీకేమన్నా మతిపోయిందా? మా అన్న నీకేమన్నా పిక్చర్లా కనిపిస్తున్నాడా ఏంటి? ఒకేసారి 10 సినిమాలు తీస్తాడు. రిలీజ్ చేస్తాడా? అయితే మీ అన్నయ్య ఏమో ప్రొడ్యూసరు, నేనేమో డైరెక్టర్. నా పిక్చర్ టైటిల్ కొత్తదారు, సబ్ టైటిల్ కబీర్ దాస్. ఎలా ఉంది సార్? బ్రహ్మాండంగా ఉంది. ముహూర్తం పెట్టి తొందర సినిమా స్టార్ట్. మరి అడ్వాన్స్ ఈ క్వార్టర్ నుంచి క్యాష్ ఇస్తే ఫుల్ కొనుక్కుంటాను. అయితే లొకేషన్ మార్చు. అమ్మో తప్పదా? అయితే పదండి. అమ్మో ఏంట్రా నీ ప్రాబ్లం? నా ప్రియురాలను విడిచి బెంగళూరు వెళ్ళాలంటే చాలా బాధగా ఉందిరా. ఓ పంచాయి, నీ ప్రియురాలను కూడా తీసుకెళ్ళచ్చు, కానీ వాళ్ళు బాబు ఒప్పుకోడుగా. ఎందుకు ఒప్పుకోడురా? మీరిద్దరూ ప్రేమించుకున్నారు కదా. ప్రేమించుకుంటే మాత్రం ఒంటరిగా వదిలేస్తాడేంట్రా? వాళ్ళ నాన్నకు తెలిస్తే చెప్పించు కొడతాడు. ప్రేమించుకున్నాక తన్నులు కూడా తినాలరా బాబు. అయినా ఇంత చిన్న విషయానికి ఎందుకురా టెన్షన్ అవుతారు? నేనున్నాను కదా. లవ్ సక్సెస్ అయ్యా కూడా తన్నులు తినాలరా? ఏం చేయాలో చెప్పరా బాబు. ఏంట్రా అంతసేపు ఆలోచిస్తున్నా? ఓ పంచాయి, నువ్వే ట్రిప్ వెళ్దామానే. అదేంట్రా అలా అంటున్నా? రాకొచ్చిన ట్రిప్రా. నేను ఒంటరిగా వెళ్ళడం తప్పదంటావా? అయితే మీ ఇద్దరు బాగా ఆలోచించుకొని ఓ నిర్ణయానికి రండి. ఓకేనా? ఓకేరా, బైరా. ఓకే బాయ్. వస్తాను. బాయ్. హాయ్. హ్యాపీ బర్త్డే టు యూ.
వీడిని ఏదో ఒకటి చేసి కట్ చేసుకోవాలి. సిగరెట్ ఉంటే ఇస్తారా? సిగరెట్ తాగుతావు. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that, spitting slow, spitting fast. I could roast, I could gas, think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're with my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some honestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make it, I'm saving every day to taste it. I'm patient, but my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages. A vacant, modern kingdom for the taking. Now that I've been put through. ఎవరు నువ్వు? నాందా చంద్రముఖి. హలో సార్, బాగున్నారా? తల్లి అక్కడ పార్క్ లో పట్టుకుని ఆ టీవీ ఈ టీవీ అని చెప్పి ప్రాణం తీసేసావు, మళ్ళీ ఇక్కడికి దాపరించావా తల్లి? అబే అదేం లేదు సార్, మా కెమెరామెన్ అప్పుడప్పుడు తాగి పడిపోతూ ఉంటాడు, అందుకే అతన్ని వెతుక్కుంటూ ఇక్కడ ఉన్నాడేమో వచ్చాను. ఏంటా కెమెరామెన్ గడా? ఏంటి సార్, చూడటానికి అలా ఉంటాడు గాని అతను చాలా మంచివాడు. ఆడు వాళ్ళకం చూస్తే అలాగే ఉందిలే. అయినా నువ్వేంటి తల్లి ఇలా రెస్టారెంట్ లో తిరుగుతున్నావు? ఏం చేస్తాను సార్, బాయ్. ఓకే బాయ్. ఎక్స్క్యూజ్ మీ, ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ అభ్యంతరం లేకపోతే కూర్చోండి. కూర్చోబోయా, దాందే ఉంది. ఇప్పుడే మీ యాంకర్ నేను వెతుక్కుంటూ వెళ్ళిందయ్యా. సార్ అప్పుడప్పుడు మనసు పోక అవుతుంది సార్. ఇఫ్ యూ డోంట్ మైండ్ సార్, ఒక 90 ml ప్లీజ్. అలాగే, దాందే ఉంది. వాటర్ సార్, వాటర్ ఎంత సార్? ఇప్పుడు దాకా వాటర్ తో తగిన, ఇప్పుడు ఎలాగే తాగేస్తుంది, వెరైటీగా ఉంటుంది. ఓకే, వాటర్ గురించి చూస్తే మ్యాటర్ లేట్ అయిపోతుంది కానీ జాగ్రత్త, అసలు రాదాగేస్తున్నాం. ఓకే, ఇఫ్ యూ డోంట్ మైండ్ సార్. ఏంటి సంగతిలో ఏం చేస్తున్నావు? టీవీ 6 లో కెమెరామెన్ గా పనిచేస్తున్నాను సార్. అది నాకు తెలిసిన విషయమే కదా, అది కాకుండా ఇంకేమన్నా చేస్తుంటే చెప్పు. సార్ ఇంతకుముందు నాటకాలు వేసేవాడిని, ప్రైజులు కూడా వచ్చినాయి సార్, ఏకపాత్రలు కూడా వేసింది సార్. అయితే అవార్డులు కూడా వచ్చి ఉండాలి. అవును సార్.
ఏదో ఒకటే చూపించు. బాగా గుర్తుపెట్టారు సార్. చెప్తాను సార్, చెప్తాను. ఏకపాత్రం అక్కడక్కడే ప్రైజ్లు వచ్చినాయండి. అల్లూరి సీతారామరాజు. మళ్ళీ ఈడెక్కడ అది బాగా వస్తుంది సార్. సరే కానీ థ్యాంక్ యూ సార్. సౌండ్ లీటర్ బాబు. కంగారు పోకండి సార్, చెప్తానా? ఓకే. ఎంత దారుణం, ఎంత క్రౌర్యం! తరతరాలుగా మన్యవాసులు అనుభవిస్తున్న అడవులను సర్వే చేయించి అందులో అడుగు పెట్టిన అమాయక మానవులను క్రూర మృగాల మల్లే వేటాడుతారా ఈ నికృష్ట బ్రిటిషు కిరాతకులు? స్వేచ్ఛగా పశువులు మేసే బేళ్లకు కంచె వేయించి అందులో అడుగు పెట్టిన అమాయక మానవులను క్రూర మృగాల మల్లే వేటాడుతారా? తమ కండబలంతో కొండలను సైతం బద్దలు కొట్టి ఎండకు నన్నెత్తి కరుగుతున్న ములుకుల్లాంటి రాళ్లకు పాదాలు పగులుతున్న కొండలపై రోడ్లు వేసే అమాయకులపై అత్యాచారమా? ఎవడిచ్చాడు దొరలకి హక్కు? తన గడ్డ కాని గడ్డపై అడుగు పెట్టి కఠిన దౌర్జన్యానికి దిగిన ఈ దొరతనాన్ని దగ్ధం చేసి బ్రతుకే లేదు. అదే బానిస విముక్తి, స్వతంత్ర సుశక్తి. నిత్యం బానిసగా సచ్చే కన్నా వీరుడిగా పోరాడి చావడం ముక్తి. అక్కడ కాదు రూదర్ఫర్డ్, ఎక్కడ కాల్చు. ఇదేరా సీతారామరాజు గుండె, ఇదేరా తెలుగు బిడ్డ గుండె. కఠిన దౌర్జన్యానికి దిగిన ఈ దొరతనాన్ని దగ్ధం చేసి తీరకపోతే మన్యానికి బ్రతుకే లేదు. అదే బానిస విముక్తి, స్వతంత్ర సుశక్తి. నిత్యం బానిసగా సచ్చే కన్నా వీరుడిగా పోరాడి చావడం ముక్తి. ఏమన్నావు రూదర్? ఏమన్నావు? నన్ను కాల్చుతావా? కాల్చు రూదర్, కాల్చు రూదర్. మట్టిలో మట్టినై, నీటిలో నీటినై, నిప్పులో నిప్పునై. ఒక్క సీతారామరాజు చచ్చిపోతే కోటాను కోట్ల సీతారామరాజు పుడతారు. వందే మాతరం, వందే మాతరం. నేను కలిసి పాడుగాను అన్న ఇలా చెప్పే చెప్పింది. తాగుపోతాడు అనవసరంగా మందు తాగించండి. నీ గురించి తెలిసి కూడా మందు అవసరమా? గ్రీనిష్ లొకేషన్ చాలా బాగుంది కదా సార్. నాకు తెలియగలుగుతాను, నేను డైరెక్టర్ గా ఫిక్స్ అయ్యాను కదా, మీరు ప్రొడ్యూసర్ గా ఫిక్స్ అయ్యారు కదా. మరి ఏం లేదు, అడ్వాన్స్ మాట. అడ్వాన్స్ తర్వాత ముందు సబ్జెక్ట్ చెప్పు. సబ్జెక్ట్ విషయానికి వస్తే నేను చెప్పి జాగ్రత్తగా వినండి. టైటిల్స్ అవగానే 24 ఫ్రేమ్స్ లో మీ మీద మీ పారు మీద ఓపెన్ చేస్తే స్లో మోషన్ లో ఒక వెంపు నుంచి మీరు, అదే మోషన్ లో మరో వెంపు నుంచి మీ పారు, మీరు మీ పారు, మీరు మీ పారు, మీరు నన్ను ఆపండి. 2 అడుగుల దూరంలో ఆగిపోయారు. మీ ఇద్దరికి ఆ 2 అడుగుల దూరం 2 యుగాల దూరమైనట్టు వీలైపోయి బాధపడు. మీ ఇద్దరు మరో అడుగు ముందుకు వేశారు. ఒకరినొకరు కౌగిలించుకోవాలనుకున్నారు. అంతలో పెద్ద సౌండ్. కడబాంబా కాదు, సూమో పేలిపోయింది. మీ ఫేస్ లో రియాక్షన్. వెనక్కి తిరిగి చూశారు. ఒక టాటా సుమో జైన పైకి ఎగిరింది, రయ్యని కింద పడింది. కట్ చేస్తాం. ఆ తర్వాత కట్ చేస్తే ఆ తర్వాత మీ ఊర్లో మీ ఇంటి చుట్టూ పోలీసులు, సిబిఐ ఎంక్వైరీ. ఆ టాటా సుమో నీదే కదా, ఆ టాటా సుమోకి నీకు సంబంధం ఏమిటి అని పోలీసులు ప్రశ్నలు, మీ సమాధానాలు. బయటకు వస్తే మీ ఫ్యాన్స్ నిరసనలు. ఈ లవ్ స్టోరీలో నరసలు అరెస్ట్ లేటా బాబు? అబ్బా, ప్రేమకథని ప్రేమకథగా చూపిస్తే వెరైటీ ఉంది సార్. అందుకనే వైలెన్స్ యాక్టింగ్ మిక్స్ చేశాను కొత్త వెరైటీ కోసం. అసలు ఎందుకంటే ఆల్ ఆడియన్స్ మెచ్చుకునే హీరోగా చూపిద్దామని. అయితే ప్రొసీడ్. చాలా థ్యాంక్స్. ఎందుకంటే మిమ్మల్ని ఆల్ రౌండ్ హీరోగా చూపిద్దామని. అయితే ప్రొసీడ్. మరి అడ్వాన్స్ ఈ క్వార్టర్ నుంచి క్యాష్ ఇస్తే ఫుల్ కొనుక్కుంటాను. లొకేషన్ చేంజ్. అమ్మో,
హలో, ఎవరు మాట్లాడేది? సందీపా? వీటికి నేను పల్లినట్టు. ఒక్క నిమిషం. సందీపట. హలో సందీప్, చెప్పు. నీ ఇష్టమే నా ఇష్టం. అవును, మీ కొత్త బిజినెస్ ప్రాజెక్ట్ బిగినింగ్స్ ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయి? పెట్టుబడికి తగ్గట్టుగా లాభాలు వస్తున్నాయా? సరే సరే, బిజినెస్ విషయాలు మాట్లాడంలే. ఇంట్లో నీకు బోర్ కుట్టుండాలే. అదేం కాదు సందీప్, బోరేం లేదు. మనిద్దరం కలిసి కొత్త బిజినెస్ పెడితే ఎలా ఉంటుందని అనుకుంటున్నాను. మరి నీ ఒపీనియన్ ఏంటి? ఓకే రాధిక, నీ ఇష్ట ప్రకారమే చేద్దాం. నీ ఇష్టాన్ని నేను ఎప్పుడైనా కాదన్నానా? నువ్వు ఎస్ అంటే ఎస్, నో అంటే నో. ఓకే, నువ్వు ఎప్పుడంటే అప్పుడు రెడీ. రాధిక, నిన్న విషయం అడగాలనుకుంటున్నాను. నువ్వు నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నావా? అదేం ప్రశ్న అండి? మీరంటే ఇష్టం లేకపోవడం ఏమిటి? ఇష్టం లేకుండానే ప్రేమించానా మిమ్మల్ని? ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఏంటి అంతలా రియాక్ట్ అవుతున్నా? ఏదో మామూలుగా అడిగాను అంతే. పెళ్లి చూపుల్లో అడిగినట్లు అడుగుతుంటే రియాక్ట్ కాకపోతే ఏం చేయమంటారు? దీనికి అంత రియాక్షన్ ఎందుకు? నేనేమన్నా నిన్ను ఎవరితోనైనా తిరుగుతున్నావని అడిగానా? ఏదో క్యాజువల్ గా అడిగాను. దానికి అంత ఫీలింగ్ ఎందుకు? ఏంటి ఈ మధ్య చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు మీరు. అవును, ఇప్పుడు నా మాటలన్నీ విచిత్రంగానే ఉంటాయిలే. పద వెళ్దాం. రాధిక, అప్పుడప్పుడు బిజినెస్ పని మీద నేను బయటికి వెళ్తుంటాను కదా, అప్పుడు నేను నీకు గుర్తొస్తుంటానా? ఏంటండి ఈ రోజు మీ ప్రవర్తన చాలా వింతగా ఉంది. ఏం మాట్లాడుతున్నారు అసలు? ఏంటండి ఈ మధ్య మీరు ఎందుకో అదోలా ఉంటున్నారు? ఏవేవో ప్రశ్నలు అడుగుతున్నారు. ప్రతిదానికి ఎందుకంత రాద్దంతా చేస్తావు? ఏదో క్యాజువల్ గా అడిగాను, దానికి ఇంతలా రియాక్ట్ అవ్వాలా? మీరేమో ఏవేవో ప్రశ్నిస్తున్నారు, పైగా నన్నే అంటున్నారు. బాగానే వాదిస్తున్నావే. వాదంలో బాగా రాటుదేలినట్టున్నా. మీతో ఏది మాట్లాడాలన్నా ఇబ్బందిగానే ఉంది. దయచేసి మీరు ప్రశాంతంగా ఉండండి, నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి. టాపిక్ బాగానే డైవర్ట్ చేస్తున్నావు. ప్లీజ్. అక్కడికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ మరి మళ్ళీ కూడా కుమ్ముతారేమో. ఒకసారి చూస్తే మనకే అర్థం అవుతుంది. పదన్నా. దాని గురించి నువ్వేం భయపడకన్నా, అదంతా మేము చూసుకుంటాం కదా. నువ్వురా అయితే పదండి. ఈయన ఎందుకు కొడుతున్నారు? మా అన్న ఎవరో తెలుసా? మా అన్న మీద చెయ్యి పడిందో మక్కలు ఎరగొట్టి బొక్కలతో సహా ఎవరైనా సరే కబడ్డా. ఊరుకుంటామా? చూడమ్మా, వ్యాపారాలు లాభ నష్టాలు ఉంటాయి. ఈయన్ని మీరు కొడుతున్నారు, చంపేస్తారు. మీ డబ్బులు మీకు వస్తాయా చెప్పు? వీడు చిట్టి వ్యాపారం పెట్టి జనాలు ముంచే తిరుగుతున్నాడు. అయితే ఈ డబ్బులు కొడతావా? రూపాయలు కాదు, లక్షలు. నువ్వు కడతావా? ఏమిరా? షూర్ నేను కడతాను, అయినా సరే నేను కడతాను. రై వీళ్ళందరి డ్రెస్సులు తీసుకో, ఎవరి డబ్బులు పంపించేద్దాం. సరే అన్న. ఊర్లో చిట్టీలేసి జనాలు ఎత్తుమే టోపీ పెట్టి పారిపోయొచ్చు, రోజుకో గడ్డప్ వేస్తూ ఇక్కడున్న జనాలకు కూడా మాయ మాటలు చెప్పి మోసం చేస్తున్నావా? ఇలా ఎంతమందిని మోసం చేస్తావురా? మన స్కూలేనా? సుఖంగానా? అతను అంతే వాళ్ళేంటి? లక్షలు నేను ఇస్తా. ఏంటి నువ్వు ఇచ్చేది? నేను ఇస్తా. నువ్వు ఇస్తావా? ఈ సెంటర్ రా చెప్తాను. ఇప్పుడు వేసేయండి. వద్దొద్దు, నువ్వు అలాంటి ప్రోగ్రామ్స్ ఏం పెట్టుకోవద్దు. సరే సరే, నేను వద్దన్నా ఊరుకుంటావా? నువ్వు వినవు కదా, సరే నీ ఇష్టం. ఏంటి ఎలాంటి పాడుకోవాలి వస్తున్నాయి నాకు?
ఈ బిల్డింగ్లు ఏంటి, ట్రైన్లు ఏంటి, అసలు నిద్రే పట్టడం లేదు. ఏమైందండి? ఏమైందండి? ఏమైంది? ఏదో పీడకలా. పీడకలా? కాస్త మంచినీళ్ళు తాగండి. హాయ్ రాధిక. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సందీప్. నీ టీషర్ట్ చాలా బాగుంది. బాగుందా? నిన్నే తీసుకున్నా. చెట్టు, నాతో పోలిస్తే నీ పని చాలా బెస్ట్. ఎందుకంటే నువ్వు జీవివి, నేను జీవిని. కానీ నీకు సుఖం దుఃఖం, ఆనందం విచారం, సంతోషం విషాదం, కష్టం నష్టం అనే సమస్యలేమీ లేవు. నువ్వు కదల్లేవు, మాట్లాడలేవు. నీకు ఆలోచించడానికి మనసు లేదు. కానీ నా పరిస్థితి నీకు పూర్తిగా విరుద్ధం. కదలగలను, మాట్లాడగలను, ఆలోచించగలను. అదే సమస్య. ప్రస్తుత పరిస్థితుల్లో నాకు మంచి భార్యనిచ్చావు. కానీ మనసుంది కదా అని ప్రేమించాను కదా అని పెళ్ళాడాను. అంతవరకు బానే ఉంది. ఈలోగా సుడిగాలి లాంటి ఓ సమస్య వచ్చి పడింది. అప్పటి నుండి జీవితంలో ఆనందం లేదు, సంతోషం లేదు. సంతోషం శత్రువు అయింది, విషాదం చుట్టం అయింది. ఇదిగో నీలాంటి చెట్టు పుట్ట నాకు బంధువులయ్యారు. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. హలో. హాయ్ డాడ్. ఎవ్రీథింగ్ ఓకే డాడ్. అంతా బాగుంది డాడ్. ఓకే. చాలా హ్యాపీగా, ఎంజాయ్గా, థ్రిల్లింగ్ గా జరుగుతుంది డాడ్. మమ్మీ వాళ్ళు ఎలా ఉన్నారు? ఓకే. ఓకే డాడ్. లేదు, నేను నైట్ కి ఒక ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకున్నాను. అది ఫినిష్ అవగానే మీకు ఫోన్ చేస్తాను డాడ్. మమ్మీని అడిగినట్టు చెప్పండి. డబ్బులు కావాలంటే మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను డాడ్. సరే డాడ్, మీరు చెప్పినట్లుగానే. ఇక్కడే ఉన్నావరా? నీకోసం ఎదురు చూస్తున్నాను రా. నా జీవితానికో పెద్ద శనిగ్రహాలా తయారయ్యావు కదరా. నీకు స్నేహితురాలైనంత మాత్రాన పరాయి పడి పెళ్లంతో విలాసం చేయడానికి నీకు మనసెలా ఒప్పిందిరా? రే, మంచి మానవత్వం, జాలి, దయ ఇలాంటివేమీ లేవురా. నీచుడా. సార్ మీకేమైంది సార్? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏంటి సార్ ఇది? సేమ్ డైలాగ్. ఏరా, నువ్వు నీ ప్రియురాలో అనుకునే చెప్తున్నారా? సార్ ఆవిడ నేను అనుకోవడం ఏంటి? ప్రియురాలు ఎవరు సార్? నేనా? కాలేజా అన్నట్టు ఏంట్రా పోజ్ అలా పెట్టావు? నీచుడా. ఏం చామిది? సేమ్ డైలాగ్. ఇద్దరు కలిసి ప్రీ ప్లాన్ మర్డర్ లాగా నన్ను చంపాలనుకుంటున్నారు కదా. ముందు వీణి కాదే, నిన్ను ఆగండి. ఏం చేస్తున్నారు మీరు? అసలు నాకేం అర్థం కావడం లేదు. మా కాపురంలో
పెద్ద సిరిగాళ్ళ వచ్చి తయారయ్యావు కదరా, అయినా మీతో మాట్లాడేంటి? ఏయ్, నీకు విడాకులు ఇస్తాను. విడాకులు నోటీస్ అందుకోవడానికి రెడీగా ఉండు. తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఒకసారి నా మాట వినండి. ఏమండి ప్లీజ్ అండి. ఏంటి ఏంటి ఇంకా నీ మాట వినేది? చేయాల్సిందంతా చేస్తూ నంగనాచలా తప్పుల గురించి మాట్లాడుతున్నా. ఏ వాడితో తిరిగేటప్పుడు లేదా ఈ బుద్ధి? మొగుండని ఒకడున్నానని వాడిని గౌరవించాలని ఇలాంటివేవి మీకుండవా? మీలాంటి వాళ్ళు ఉండబట్టే ఎన్నో కాపురాలు కూలిపోతున్నాయి. అయినా నీతో నాకు మాట్లాడేందుకు? వదిలే, కోర్టులో కలుద్దాం. బాయ్. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. నేను వచ్చేస్తున్నాను. ఓకేరా, తొందరగా వచ్చేసి నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే బాయ్. ఎంత పని జరిగింది?
ఉంటుందిరా, ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుందిరా. సమస్య పరిష్కారానికి అవగాహన ముఖ్యంరా. అవగాహన అది కావాలి. అదేరా మన కళ్ళతో ఎన్నో ఎన్నో దృశ్యాలను చూస్తుంది.